హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈరోజు ఉదయం వడియాలు పడడానికి సిద్ధం చేసి ఉన్నారు. ఏంటంటే సగ్గుబియ్యము బంగాళాదుంపతోటి వడియాలు పడడం ఎలాగా ఇందులో మీకు చూపిస్తున్నాను, చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈరోజు సగ్గుబియ్యము బంగాళాదుంప రెండు కలిపి వడియాలు పట్టుకుందాం. వడియాలు అంటే ఆ టేస్ట్కి చాలా బాగుంటుందండి. మీరు ముందుగా ఒక అర కేజీ సగ్గుబియ్యం తీసుకోవాలి. అర కేజీ సగ్గుబియ్యం రాత్రి టైంలో 2-3 సార్లు కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత మూత పెట్టేసి ఉంచుకోవాలి. దాని ప్రకారంగా మూత పెట్టి ఉంచుకున్న తర్వాత ఇదిగోండి ఒక బంగాళదుంప రాత్రి సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం, గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏ గ్లాస్తో కానీ కప్పుతో కానీ తీసుకుంటారో అది మీకు చూపించాము. ఈ లోటాతో తీసుకున్నారనుకోండి, దాన్ని నానబెట్టేసిన తర్వాత పేస్ట్ కింద చేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని తర్వాత దీన్ని కట్ చేసి ముక్కల కింద గ్రైండ్ చేసేయాలి. అది కూడా చూద్దరు కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు మనం కొన్నవి అంత టేస్ట్గా ఉండలేదు కాబట్టి ఇంట్లో చేసుకున్నవి బాగుంటాయి. రకరకాలుగా మన ఇంట్లో పట్టుకోవచ్చు. అవన్నీ ఎలా పట్టారో ఏంటో అని చూపిస్తాను మీకు. ఓకే అండి, మిక్స్ అయిపోయిందండి. మిక్స్ అయిపోయి స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి చిన్న మంట మీద దీన్ని పెట్టాలి. మళ్ళీ బంగాళదుంప ముందు తొక్క చెక్కి తీసుకోవాలి. అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చక్కగా మంచి బంగాళదుంప తీసుకోండి, లోపల ఏ పుచ్చులు లేకుండా. దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి, టేస్టీగా ఉంటాయి. వేసిన తర్వాత ఇలాగా అది ముందు సగ్గుబియ్యం మిక్సీ పెట్టేసుకున్నాం కదండి, దానిలో దీన్ని కూడా వడకట్టేసుకోవాలి. ఒక బంగాళదుంప అలా రెండు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకా కింద స్టవ్ ఆన్ చేయలేదు. ఈ బంగాళదుంప మనం చెక్కు తీసాం కదా, అల్లం బంగాళదుంప ఇదిగోండి వడకట్టింది. ఇదంతా నేను ఏం చేస్తాను, మాకు టెర్రస్ గార్డెన్ ఉంది కదా, మా వీడియోలు అందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూడండి. నేను మొక్కలు కూడా పెడుతున్నానండి, కుకింగ్ ఏం చేయాలో కూడా చేసి పెడుతున్నాను. ఇట్లా మొక్కలు వేసుకుంటాను నేను చేశాను. ఇప్పుడు మనం ఆ వడియాల్లో ఏం చేయాలంటే ఇప్పుడు మనం తగ్గ మరి టేస్ట్ కావాలి కదా, సాల్ట్ వేయండి, సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉంటే అప్పుడు మనకి అడుగంటదు. దీనిలోనూ ఇంకా బాగా మరిగిపోయిన తర్వాత దింపే ముందు కొంచెం జీలకర్ర సాల్ట్ వేసుకొని అప్పుడు మనం వడియాలు పెట్టేసుకోవటం. ఇదండి సింపుల్గానే.
చూడండి మీరు కూడా తినండి. ఇలాగండి ఇదిగోండి జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర గట్టిపడిపోయింది. ఇంకా చాలా బాగుందండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎక్కువైతే బాగోదు కదండి. రెడీ అయిపోయిందండి. ఇది మన తడి క్లాత్ ఎండలో వేసుకుని 4 వడియాలు ఎలా పెట్టుకుంటాం అలాగేనండి. ఇది సగ్గుబియ్యం బంగాళదుంపతో వడియాలు పట్టు విధానం చెప్పాను కదండి, చూశారు కదా. మరి వడియాలు పట్టినప్పుడు ఏ సైజులో పట్టుకోవాలో కూడా ఎవరిష్టం వాళ్ళదండి. దీనికి ఒక సైజు ఓవల్గా పెట్టుకుంటే అది చక్కగా వస్తుంది. అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకున్నాం. ఇది ఇలా కొంచెంసేపు చల్లారిన తర్వాత అప్పుడు పెట్టుకోవాలి. అంటే మన వరిపిండిలో గట్టిపడదు. దీనిలో ఇది బంగాళదుంప వేసాం కదా, చల్లారి దాకా పెట్టకూడదండి. పెట్టుకోవాలనుకుంటే ఇది ఇలాంటి బౌల్లో తీసుకొని నీళ్ళు పట్టుకొని దీనిలో ఇది ఏంటంటే కింద మరి వేడిగా ఉంటుంది కదండి, కట్టేసాక కూడా వేడిగా ఉంటుంది. దాన్ని ఈ నీటిలో పెట్టుకుంటే చల్లారిపోతుంది. అప్పుడు మనం పట్టేసుకోవచ్చు. ఇలా చల్లారి పెట్టుకోవాలండి. టేస్ట్ బాగుంటుందండి. ఇంతకుముందు నేను ఏం చేసేదానంటే వరిపిండిలోను సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టండి అవి అందులో కలిపి వేసి పట్టేవాళ్ళు. అయితే సగ్గుబియ్యం లాగానే కనపడేది. అది గమ్ముని అవదు కదండి, రాళ్ళలాగానే ఏగేది కదా సరిగాను. ఇప్పుడు ఇలా చేసుకోవటం వల్ల అన్ని విధాలా మనకు బాగుంటుంది. గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని మీరు ఎలాగైనా సరే దాన్ని చక్కగా అడుగంటుకోకుండా జాగ్రత్తగా చేసుకుంటే వడియాలు చక్కగా వస్తాయి. టేస్ట్ ఉంటుంది. తెల్లగా చిన్నగా అందంగా కనపడుతున్నా చూసారా. ఈ రోజుల్లో అందరూ పిండి వడియాలు, గుమ్మడికాయ వడియాలు అన్నీ పెట్టుకుంటారు. ఈరోజు మా ఇంట్లో మా అమ్మాయిలు పెడుతున్నారు చూడండి. అసలు ఈ సెక్షన్ నేనంటే రాలేదు. ఇది ఎలా చేశారో కొత్తగా చేశారండి. అది ఎలా ఇదిగోనండి. ఇది మళ్ళీ మీకు ఇది ఎలాగ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగుందండి. ఎందుకంటే ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే పిండి ఆడించేసి ఒక చెంబుడు పిండికి 6 చెంబులు నీళ్ళు పెట్టడం, దాన్ని మరగబెట్టుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం ముక్క పేస్ట్ చేసుకుని అలా చేసేసేవాళ్ళం. ఇది కొత్త పద్ధతి అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. అన్నీ బాగుంటున్నాయి. అది కూడా మీరు కూడా ట్రై చేద్దరు కానీ తప్పకుండా మీరు చూసి పెట్టుకోండి. ఇది ఎలా చేశానని కూడా చెప్తానని వినండి. రాత్రులు మీరు పడుకునేటప్పుడు సగ్గుబియ్యం ఒక డబ్బా సగ్గుబియ్యం తీసుకుంటే 5 డబ్బాలు రైస్ వేసుకోవాలి. అది కడిగి రాత్రంతా నానబెట్టుకుంటే ఉదయం లేచాక మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనిలోనూ అల్లం, పచ్చిమిరపకాయలు మామూలుగా పేస్ట్ చేసుకొని దీనికి ఈ పిండిని ఏం చేయాలంటే ముందుగా పేస్ట్ లాగా నీళ్ళు కలిపేసుకొని దానికి లూజ్గా, ఎందుకంటే మళ్ళీ మరగబెట్టి నీళ్ళకి అందులో పొయ్యాలంటే ఉండలు కట్టేస్తుంది కదా. ఉండలు కట్టుకొని ఉండాలంటే ఈ మిక్స్ చేసిన పిండిని ఇంకా పలచగా పేస్ట్ లాగా చేసుకొని ఆవిరవుతున్న నీటిలోని పోసుకుంటేనండి దాంతో ప్రకారంగా నువ్వులు కూడా వేసుకోవాలి. అంటే టేస్ట్ గురించి మేము ఏదైనా వేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు చూసారా ఎంత బాగా పెడుతున్నారు. ఈ ఒక్కసారి మీరు ట్రై చేసి తినండి. టేస్ట్గా ఉన్నాయనుకోండి మళ్ళీ మీరు కామెంట్లో పెట్టండి. మీరు కూడా అందరికి కూడా చేసి చూపించండి. ఓకేనండి, ఉండండి.
వేపుతాను. ఇలా వేసుకుంటే అండి పిల్లలు చక్కగా తింటారు. సారులో కూడా బాగుంటాయి. ఇంకా ఇవ్వండి, ఇవి కూడా వేస్తాను. ఇవి ఒక మోడల్. ఇవి టేస్ట్ చాలా బాగుందండి. ఎందుకంటే ఇంతకుముందు పిండి ఆడించేసి నీళ్ళు ఎసరు పెట్టి వేసేవాళ్ళు. అలా కాకుండా మిక్సీ జార్లో వేసుకొని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా మనం మిషన్ పట్టుకెళ్ళక్కర్లేకుండా, పిండి కొనక్కర్లేకుండా. ఈ పద్ధతి అయితే నాకు నచ్చింది. బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది. సింపుల్గా పట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వస్తాయి. బాగున్నాయండి టేస్ట్. చాలా బాగా కుదిరినాయండి. కూడా అంటే చిన్నసార్లు పెట్టారు. ఇక కొంచెం పెద్దవి. సరే ఇలా వస్తుంది అన్నమాట. ఇంకా వెయ్యి కూడా తీసుకోండి.